హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను పెసరట్టు చేయబోతున్నానండి. దానికోసం ముందుగా ఒక గ్లాసుడండి, అది 1/2 కేజీ ఉంటుందండి. ఆ గ్లాస్ పెసలు తీసుకున్నాను. కొంచెం బియ్యం అండి. ఈ రెండు క్లీన్ చేసి శుభ్రంగా కడిగి నైట్ నానబెట్టానండి. పెసరట్లో ఈ బియ్యం వేయటం వల్ల అట్టు కొంచెం క్రిస్పీగా వస్తుందండి. అలాగే నైట్ అంతా నానిన తర్వాత మళ్ళీ పెసల్ని శుభ్రంగా కడిగేసానండి. కడిగిన పెసల్ని మిక్సీ జార్లో వేస్తున్నానండి. అవన్నీ మిక్సీలో వేసిన తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క అండి, అలాగే జీలకర్ర, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ చేసేసానండి. పిండిని మిక్సీ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత పెనం పెట్టి ఇప్పుడు దోశ వేస్తున్నానండి. దోశ వేసి దానిపైన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసాను. కావాలనుకున్న వాళ్ళు జీలకర్ర, అల్లం కూడా వేసుకోవచ్చు. ఈ పెసరట్టుకి కొబ్బరి చట్నీ బాగుంటుంది, అల్లం చట్నీ బాగుంటుందండి. అలాగే షుగర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే పిండిలో మనం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి రుబ్బాం కదండి. అందుకని దోశ బాగుంటుందండి, కొంచెం కారం కారంగా ఉంటుంది. దానివల్ల దీనిలో ఏ చట్నీ వేసుకున్నా బాగుంటుంది. షుగర్ కూడా బాగుంటుందండి. ఈరోజు నేనైతే ఏ చట్నీ చేయలేదు, అల్లం పచ్చడి అలాగే షుగర్తో తింటున్నామండి మేము. మా వారికి అయితే అల్లం చట్నీ వేసానండి. అల్లం చట్నీ పెసరట్టు సూపర్ కాంబినేషన్ అండి. అలాగే ఇంకొక దోశ వేసానండి. ఈ పెసరట్లో నేనైతే షుగర్ వేసుకుంటున్నాను. చూసారుగా మా పెసరట్లు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.